అండి, నేను మీ సునీత చౌదరిని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీ అందరికీ బోనాల శుభాకాంక్షలు అండి. నేను వచ్చేసి ఈరోజు చిత్తారామమ్మకి నేను బోనం తీస్తున్నానండి. మా ఏరియాలో అమ్మవారే ఉంటారనమాట. నేను ప్రతి సంవత్సరం అయితే పెద్దమ్మ తల్లికి అయితే బోనం ఇస్తాను. ఈ సంవత్సరం వచ్చేసి మొక్కుకున్నానండి, ఈ అమ్మవారికి ఇస్తున్నాను అనమాట. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క ప్రసాదాలు చేయాలండి. అంటే పరవన్నం అయితే కంపల్సరీగా ఉంటుంది. మిగతాది చిన్న కుండ ఉంటుంది కదండి, దాంట్లో ఇది వెరైటీగా తీసుకెళ్తారనమాట. అసలు మాకైతే సాంప్రదాయం అయితే కాదండి. మేము ఆంధ్ర నుంచి వచ్చాం కాబట్టి మేము చిన్నప్పటి నుంచి అయితే చేస్తున్నాము బోనాలు అనేవి. మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాకు బోనాలు అంటే ఏంటో మా ఫ్రెండ్స్ ద్వారా, మా ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ నుంచి తెలుసుకొని అమ్మవారికే కదా మనం కూడా చేస్తే తప్పేముందని అప్పటి నుంచి అయితే మేమైతే స్టార్ట్ చేసామండి. మేము అప్పటి నుంచి ఆ సాంప్రదాయం మేము ప్రతి బోనాలకి మేము కూడా చక్కగా చేసుకుంటామండి. మేమైతే చాలా హ్యాపీగా కూడా ఉన్నాము అందరం కూడా. మేము ఏంటంటే ముందుగా వచ్చేసి పరవన్నం పెట్టుకొని తర్వాత ఇంకొకటి విధిగా పెట్టుకోవాలన్నాను కదా. ఇక్కడ చిత్తారామ అమ్మకి ఎలా పెట్టుకోవాలి ఇక్కడ వాళ్ళని కూడా అడిగానండి, అంటే గుడి వాళ్ళని కూడా అడిగాను. అమ్మవారికి వచ్చేసి ఇక్కడ పరవన్నం కంపల్సరీ అమ్మ, పసుపు అన్నం పెడతారు అమ్మవారికి అన్నారండి. నేను పెద్దమ్మ తల్లికి అయితే పెరుగన్నం తీసుకెళ్ళేదాన్ని, లేదా పచ్చి పులుసు తీసుకెళ్ళేదానండి. అలా రకరకాలుగా తీసుకెళ్ళేదాన్ని అనమాట. నేను వచ్చేసి బోనం గిన్నె అయితే కడుగుతున్నానండి. ఈ రాగిది వచ్చేసి మా అమ్మ బోనం కోసం నాకు కొని ఇచ్చిందండి. నేను ప్రతిసారి అయితే ఇందులోనే బోనం తీసుకుంటానండి. నాకైతే చాలా తేలిగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇత్తడి తెప్పాలండి. ఇది వచ్చి మా పెద్దమ్మ కొనిచ్చిందండి నాకు. అది చూసినప్పుడల్లా మా పెద్దమ్మ గుర్తొస్తూ ఉంటుంది. వస్తువులు చూస్తే పెద్దవాళ్ళు గుర్తొస్తూ ఉంటారు కదండి ఇంట్లో. వచ్చేసండి నేను అమ్మవారికి దోసెట్లో బియ్యం తీసుకుంటున్నానండి. ఎవరి ఇష్టం అండి, గుప్పెట్లో పోసుకోవచ్చు, దోసెట్లో కూడా పోసుకోవచ్చు. నేనైతే దోసెట్ నిండా పోస్తున్నానండి. ఇలా కొలతలు తీసుకోవాలి అమ్మవారికి చేసుకునేటప్పుడు. అవి పక్కన నానబెట్టేసండి. ఇప్పుడు బోనం గిన్నెగా పసుపు రాస్తున్నానండి. దీని పెద్ద డెకరేషన్ అయితే నాకేమీ రాదు, నేను సింపుల్గా చేసుకుంటాను. చాలామంది భలే చక్కగా చేస్తారండి ఇక్కడ వాళ్ళైతే. అసలు దానికి ఎవరు పేరు పెట్టక్కర్లేదు, అమ్మవారి దిగి వస్తుందేమో అనుకోవాలన్నమాట. చూడండి, మేము పొంగల్ తెప్పాలకు కూడా పెడుతుంది అనమాట. నేను ఇత్తడి దాంట్లో చేసి నేను ఇందాక రాగి తోమారు కదండి, అందులో పెట్టుకొని వెళ్తానమాట అమ్మవారికి. ఒకటే పొయ్యి మీద పెట్టింది నేను మళ్ళీ అమ్మవారి బోనంకి అయితే తీనండి, దీంట్లో పెట్టుకొని వెళ్తాను నేను. చూడండి, నేను కొంచెం బియ్యం పిండి అవి కూడా పెడుతున్నాను అనమాట. సున్నం బొట్లు అయితే పెడతారండి బోనాలకి ఇక్కడ వచ్చేసి. చాలామంది చాలా వెరైటీలుగా చేస్తారండి. నేను అమ్మవారి పొంగల్ చేసుకోవడానికి గిన్నె పెట్టేసుకొని పాలు పోసుకుంటున్నానండి. చాలా మనస్ఫూర్తిగా చేసుకోవాలండి. పొంగల్ చేసుకుంటే మనసు ఎక్కడో పెట్టి ఇక్కడ ఉండకూడదు. అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ చాలా చక్కగా చేసుకోవాలి మన బోనం అనేది. ఇలా నిండుగా మూత పెట్టేసుకున్నాక పాలు పొంగాయి చూడండి. నాకు ఇలాగ పొంగితే అనమాట అమ్మవారి దెయ్యం ఉన్నట్టండి. మనకు చక్కగా పొంగాయి నాకైతే పాలు. నేను రైస్ కూడా వేస్తున్నానండి. ఇంకా ఇటువంటి దాంట్లో మనం నెయ్యను జీడిపప్పులను అవి వేసుకోకూడదండి, ఇది అమ్మవారికి పెట్టే ప్రసాదం కాబట్టి. అలా బియ్యం వేసేసి మొత్తం వేసేసానండి. వేసి మూత పెట్టుకోవాలి మళ్ళీ. ఇది ఏంటంటే అండి, మనం ఏం వేయొద్దని చెప్పాను కదా నేను, జీడిపప్పులు కానీ ఏది కూడా. అసలు ప్రసాదం అండి అమ్మవారికి పెట్టాక ఉంటుంది, ఎంత రుచిగా ఉంటుందో తెలుసా అండి. అదేనేమో స్పెషల్ అంటే అమ్మవారిది. నేను బెల్లం వేస్తున్నానండి. ఈ బెల్లం ఏదో తెల్లగా ఉందండి, మా వారు తెచ్చింది, నాకైతే నచ్చలేదు మొన్న. తెల్లం అసలు పచ్చగా కనపడాలి, పరవన్నం చేస్తే తెల్లగా ఉందన్నమాట. ఈరోజు పరవన్నం వచ్చేసి చూడండి, చక్కగా గిన్నె అంటకుండా కింద ఇత్తడిది కదండి కొంచెం అతుక్కుపోతూ ఉంటుంది అనమాట. కలుపుతూ ఉండాలి బెల్లం వేసాక బాగా. చూడండి, మా పరవన్నం అయితే రెడీ అయిపోయింది. చక్క నీరంతా పోయాక చక్క బెల్లం వేసుకుంటే ఇలా వస్తుందండి. ఆరాక కొంచెం గట్టి పడుతుంది అనమాట పరవన్నం, చాలా బాగుంటుందండి. ఇంకా నేను పొయ్యికి అయితే పెట్టుకుంటున్నానండి. 4 పక్కల అగ్నిదేవుడికి పెట్టి నేను పొంగల్ గిన్నె దించుతానన్నమాట కిందకి. ఎప్పుడు కూడా ఎవరైనా ఇలాగే చేసుకోవాలండి. నిండుగా పొంగల్ చేసుకున్నప్పుడు అగ్నిదేవుడికి కూడా సమర్పించాక గిన్నె తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ముందు ఇంట్లో పూజ చేసేసుకుంటున్నానండి. ఫస్ట్ ఇవన్నీ నైటే తోమేసుకొని పెట్టుకుని రెడీగా పెట్టుకున్నాను అనమాట. నేను ముందు పూజ కాడికి వచ్చాను. ఇంట్లో దీపం పెట్టుకున్నాక మనం పొంగల్ బయటికి తీసుకెళ్ళాలన్నమాట బోనం అనేది. నేను వేపాకు కూడా పెట్టానండి ఈరోజు దేవుడి దగ్గరికి. మన గుమ్మంలో బోనాలకి వేపాకు అది పెట్టుకుంటే ఇంటికి చాలా చలవండి, మంచిది కూడాను. కంపల్సరీగా వేపాకు అయితే పెట్టుకోవాలి. మాకైతే ఇక్కడ దొరకలేదండి, మా వాచ్మెన్ తెమ్మంటే తెచ్చి ఇచ్చాడు పాపం. నేను దేవుడికి కూడా పెట్టాను అన్నమాట.
చూడండి ఎంత నిండుగా ఉన్నాడో దేవుడు. చక్కగా ప్రసాదాలు కూడా పెట్టేసుకొని నైవేద్యాలు కూడా పెట్టేసుకున్నానండి. ఫస్ట్ ఇక్కడ చేసుకొని ఇంకా నేను వెళ్ళి రెడీ అయ్యి బోనం చేస్తానన్నమాట. నేను రెడీ అయిపోయి వచ్చేసానండి. పరమన్నం ఆ గిన్నెలో వేసుకుంటున్నాను, బోనం గిన్నెలో. చూడండి మొత్తం అయితే వేయనండి, కొంచెం ఇంట్లో దేవుడికి కూడా పెట్టాను కదా, తర్వాత అయినా తీసుకెళ్ళచ్చు, కొంచెం తీయవచ్చు, అమ్మవారికి ఏమీ కాదు. దాంట్లో సగం వరకు పెట్టుకున్నానండి. పరవణం వచ్చేసి పసుపు అన్నం కలుపుకొని కొంచెం అన్నం ఉడకబెట్టుకొని పసుపు కలుపుకొని పెట్టుకున్నానండి. అది పై గిన్నెలో వేసుకున్నాను అన్నమాట. దానిపైన చిన్న మూత పెట్టి దానికి చిన్న ఒత్తు వేసి లైట్గా వేసానండి. ఆయిల్ శారీస్ మీద పడిపోద్దేమోనని భయానికి లైట్గా వేస్తానమాట. ఆ ఒత్తి నానబెడితే అదే వెలుగుతుంది మనకి. నేనైతే బయటికి వెళ్తున్నానండి బోనం తీసుకొని. వెనక్కి అయితే తిరిగి చూడకూడదు. బోనం ఎత్తుకున్న వాళ్ళైతే వెనక్కి అయితే తిరిగి చూడకూడదండి, అలాగే వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడైతే ఎత్తుకోలేండి, కొంచెం ముందుకు వెళ్ళాలి మేము. అందుకని మామూలుగా ఇలాగే పట్టుకొని వెళ్ళి అక్కడ ఎత్తుకుంటానండి. గేట్లోకి వెళ్ళిన తర్వాత నెత్తిమే పెట్టుకుంటానన్నమాట. మా వారు వచ్చేసి కాళ్ళ మీద నీళ్లు పోస్తున్నారండి. నేను ప్రతి బోనానికి మా వారే పోస్తారు. అలాగా నేను గుళ్ళోకి అయితే వచ్చేసానండి. చూడండి అమ్మవారు. నేను బోనం కూడా సమర్పించేశాను. ఈ ముందు ఉన్నప్పుడు నాకు వీడియో తీయడానికి కుదరలేదనమాట, లోపల జనాలు ఉన్నారని. సమర్పించాక బయటకు వచ్చే ముందు నేను వీడియో తీస్తున్నానండి. చూడండి గుడి ఎంత బాగుందో, నాకు చాలా ఇష్టం అండి అమ్మవారు. అసలు ఇంకా రష్ అయితే ఇంకా ఎక్కువగా ఉంటుందండి. కొంచెం సేపు అయితే మాత్రం, అంటే ఇప్పుడు నేను 9కి వచ్చాను, మార్నింగ్ 11, 12 అయితే అండి విపరీతమైన బోనాలు వస్తాయి అనమాట. చుట్టుపక్కల అన్నీ ఇక్కడే ఉంటాయండి బోనాలు. చాలా కళ్ళు విందుగా ఉంటుందండి. షాపింగ్ కానీ ఇక్కడ చాలా సూపర్గా పెడతారన్నమాట. ఇక్కడ వచ్చి ప్రతి స్కూల్లో కూడా అండి చక్కగా ప్రతి బోనం చేస్తారండి. ప్రతి వాళ్ళు పాటిస్తారు. ఈ అమ్మవారికి చాలా బాగా చేసుకుంటారన్నమాట. చూడండి పిల్లల వస్తువులు ఎంత బాగున్నాయోనండి. చాలా ఇంకా సాయంత్రం టైంలో చూడాలండి, అసలు పిల్లల వస్తువులు నెంబర్ 1గా ఉంటాయన్నమాట. చూడండి మా వారు వీళ్ళు చికెన్ కొట్టించుకొచ్చారు కదా, కోడిని ఇచ్చారు కదా, అది వచ్చి కడుగుతున్నానండి. మేము పెద్దగా ఇవ్వలేదండి, కేజీ కూర మాకు వచ్చేలాగే ఇచ్చామన్నమాట కోడిని. చూడండి మా కర్రీ అయితే కలిపి పెట్టేసి, నేను ఇంతకుముందు ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను నేను చికెన్ వండడం, అందుకే నేను ఏదో యావరేజ్గా తీస్తున్నానండి. మీకు ఆల్రెడీ కావాలంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి నేను చికెన్ ఎలా వండాను అనేది. 2 సార్లు ఏమో పెట్టానండి, అందుకే రిపీట్ చేయలేదన్నమాట. ఈసారి వచ్చేసి టకటక కర్రీ వండేసుకుని అన్నం రైస్ వండేసుకున్నాం అనమాట. మేము ఏంటంటే అండి ఈ బోనాలకి మా స్పెషల్ అయితే ఇదేనన్నమాట, చికెను బగారా రైస్ అయితే చేసుకున్నాము. చక్కగా మనము ఈసారి కనుక ఈ వారం కనుక చేసుకోలేకపోయిన ఆడవాళ్ళు ఉంటే నెక్స్ట్ వీక్ అయినా చేసుకోవచ్చండి. ఆషాఢ మాసంలో ఆడవాళ్ళకి కుదరటప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నమాట. బగారా రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇదే. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, మీరు చక్కగా లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.